ఇదేమిటండి ఇలా ఇంటికి వచ్చేసారు? ఎవరైనా చూస్తే? ఆడవాళ్ళకి ఒక పాట అయిపోయింది. ఊళ్ళో వాళ్ళకి పని లేదంటే మన చూడడం తప్ప. అలాగని నడివీధిలో సరసాలాడతావా? నడివీరా కాలేజ్ లోపలికి పోతారా మాట్లాడుకుంటా. నాన్నగారు వస్తే నేను అడ్జస్ట్ చేసుకుంటాను. మందు పనికి వస్తారు, బయట కాపలా ఉంటారా? అవును. నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? చిన్నాన్న పరీక్షకు డబ్బు కట్టాలి. ఎంత? 200. ఓహో, బ్యాంకుకి వెళ్ళాడా? అప్పు కోసం వెళ్ళాడు. అప్ప ఈ ఊళ్ళో 200 అప్పిచ్చే మగాడేవాడు. దిక్కు మళ్ళీ అంత అడుగుతున్న రకం అయితేను. దయచేసి మీరు వెళ్ళండి. ఊరికి వెళ్ళదని నా కోపం వస్తుంది చెప్తున్నా. ఎందుకు వచ్చిన అడిగితే లేకుండా మాట్లాడతావేంటి? చాలా సీరియస్. రే జోగులో ఇంట్లో ఏం జరిగిందో చెప్పరా. 500 డబ్బు వచ్చింది గురు. డబ్బు ఏంట్రా డబ్బు? ఎడంకాలతో అంటే కుడికాల మీద వచ్చి పడుతుందిరా. పెళ్లిసగా చెప్పరా. పాపం ఏడుస్తూ ఉత్తరం వచ్చింది గురు. సాయం సందర్భం లేకుండా ఏడుస్తావు. జయా, నేను ఇలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే చెడిపోతానని చెప్పి మా వాళ్ళకు భయం పట్టుకుంది. ఎలాగైనా సరే పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు. వచ్చే అమావాస్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెళ్లి చూపులకు ముహూర్తం ఫిక్స్ చేసేశారు. పిల్ల కుదిరిందా? పిల్లలు 100 వేలు వస్తున్నారు పోతున్నారు. కారు కొనిస్తామని కొంతమంది, స్ట్రీమ్ లాంచ్లు ఇస్తామని కొందరు, సైకిల్ రిక్షాలు ఇస్తామని కొందరు. నీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గురు. మరి నా గతి ఏం కావాలి? నీ గతి అధోగతి కాకూడదని నేను ఇంత దూరం వస్తే నువ్వేమో నన్ను పో 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 అంటున్నావు. అయినా నా మనసు ఊరుకోవడం లోపలికి పోయి మాట్లాడుకుందాం పదా. మాట్లాడుకున్నాం పదా. మాట్లాడుకునేది మేమైతే మధ్య నువ్వు ఎందుకురా? నువ్వు బయటికి పోయి అడ్జస్ట్ చేసుకో పదా. ఎవడాడు? నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురుతో అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అయ్యా ఆగు, దాంతో కొట్టి చావడం. ఇదిగో కత్తి. నా మాట కూడా వినకుండా వచ్చాడు కదా, వాడికి కావాల్సింది శాస్తి. నరుకు, నిలువున నరుకు. నీ మాట కూడా వినకుండా వచ్చాడా? వాడిని చంపాల్సింది. కానీ ఒక్క మాట, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ తమ్ముడు పరీక్షకి 200 అప్పు కోసం తిరిగి వస్తున్నారు కదా. అవును. అది వాడికి తెలిసింది. వాడి మనస్సు మంచులా కరిగిపోయింది. వాడు అల్లాడిపోయాడు. అయ్యో, ఒక మంచివాడు చదువు డబ్బులే ఆగిపోవడమా? వీల్లేదు, పద 600 మనం ఇద్దాం పద అని బయలుదేరాడు. నిజమా? అడిగి పెట్టకుండా దానం చేయడానికి వచ్చాడు కదా, అలాంటి వాడిని నరకాల్సింది. నరకవై మన ప్రేమ ఘాటైన ప్రేమ సినిమా లవ్. అయ్యా మన్నించండి అయ్యా, మన్నించండి. తెలియక మిమ్మల్ని మరో విధంగా అనుకున్నాను. కథ అడ్డం తిరిగింది గురు. వాళ్ళ తమ్ముడు పరీక్షకు డబ్బు కట్టాలని ఉన్నవన్నీ అమ్మి 200 నువ్వు తెస్తే వాళ్ళ అమ్మాయితో సరసాలు ఆడుతున్నావు అనుకుని నేను చంపడానికి ఈయనొచ్చాడు. నన్ను చంపడానికి వచ్చా? అవును మరి, మంచి వాళ్ళు ఎవరిని బతకనిచ్చింది లోకం. నేను ఒక్కడే ఇంతకాలం ఎలాగో తప్పించుకు తిరుగుతున్నాను. కొంతమంది కాలేజీలు కట్టించారు, కొంతమంది హై స్కూల్ కట్టించారు. మంచి చేత కాలేదు, కనీసం చదువుకునే వాళ్లకు డబ్బన్నా సహాయం చేద్దామని వచ్చాను. నన్ను మీకు నిదానం తక్కువ, దానం తీసుకో. విజ్ఞానం వర్ధిల్లాలి, వినోదం వర్ధిల్లాలి, చాగులు చిరంజీవులుగా ఉండాలి. అవునండి. హెల్ప్ చేస్తాను, భయపడద్దు. వయసులో ఉన్న అమ్మాయిలు చూసి అని పళ్ళకి చెరకనుకున్నారా? లక్షల మంది పిల్లలు మనం చూసి సిగ్నల్ కొడుతున్నారా? ఆ సైడే కూర్చోవాలం కదా. చిత్రం, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. దేవుళ్లాగా వచ్చి ఆదుకున్నాడు. అదే పడద్దు. మనిషిని దేవుడితో పోలుస్తున్నావా? దేవుడికి ఇన్సల్ట్. వస్తా. అంత మోసం, అంత మోసం. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. ఏమిటండి ఎవరిని గురించి మీరు మాట్లాడేది? ఎవరిని గురించో లేదు, ఎందుకంటేనే నా తెలివి తక్కువ గురించి అనుకోవడానికి నాకు తిరిగి లేకుండా ఉంటాను. అసలు విషయం ఏమిటి చెప్పండి. వాడు ఆ గది అడ్డుకుంటాడు, ఆ వేణుగాడు. సర్టిఫికేట్ వేసుకుని సర్టిఫికేట్ ఏం చేశాడండి? పెళ్ళి నేను చెప్పాడా? పెళ్లి లేదు, పెడకు లేదు, శుద్ధాబద్ధం. అయితే ఇంతకీ అతనికి పెళ్లి కాలేదు. దానికి మీరు ఎందుకండి అంటే కూర్చారు? నోర్మే నువ్వు అబద్ధం చెప్పి మోసం చేస్తే ఉత్తరం పెడతానా? పోలీసులు ఫోన్ చేసి కనీసం 5 సంవత్సరాలు 5 years అయ్యో పాపం, ఈ మాత్రం దానికి పోలీసులు దక్క ఎందుకండి? అంతగా అయితే అతను పిలిచి మీరే 4 చివాట్లు పెట్టండి. నేను పిల్లలను అడగను కూడా, కావలిస్తే నువ్వే పిలిచాడు. నేనేమని అడగండి? వెంటనే వెళ్ళి పెళ్ళని ఇస్తాము. ఏం చేస్తాడో చూద్దాం. మీరు మరి నీదేని పెళ్ళారంట తీసుకొస్తాడు. అదేనే ఇప్పటికైనా నిజం చెప్తాడేమో చూద్దాం. అయ్యో మీరు అడగండి, నా వాళ్ళ గొడగమ్మ అలానే ఉంది. ఏమండి, నా పరీక్షలు అయిపోయాయి, ఊరికి వెళ్ళి వస్తారండి. ఓహో సరే సరే. చూడైనా నీ భార్య ప్రసవించిందన్నావే? పాత ప్రాణం నువ్వు చెప్పింది అడుగు. ఇదిగో చూడు, నీ భార్యను వెంటనే తీసుకురా, నేను చూడాలి. ఏంటయా? వెళ్ళి వెళ్ళు, వెంటనే తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఎంత ధైర్యంగా పోతున్నాడు! నిజంగా దేవుణ్ణి తీసుకొచ్చేట్టే ఉన్నాడు. తెస్తాడు తెస్తాడు. నిండా మునిగినోడు చలేమిటే బండారం బయటపడుతుందిగా. ఏమండి,
ఏమిటండి మీ మా అమ్మాయి శాంతి తీసుకొచ్చాడు అవును నువ్వేం చెప్పావు? తన భార్యను తీసుకురామని చెప్పాను. చెప్పావు కదా? కరెక్ట్, తీసుకొచ్చాడు. ఏమిటి మన అమ్మాయి అసలు భార్య? అలాగని మేము నిర్ణయించుకున్నాం. ఏమిటి నాకు తెలియకుండా నా కూతురు పెళ్లి నిర్ణయిస్తారా? ఇదిగో నాకు కోపం వచ్చినట్టు అసలు మనిషిని కానీ జాగ్రత్త. వాళ్ళు ఏమన్నావు? ఏమన్నాను? అబ్బాయి రత్నం లాంటి వాడు, పెళ్లి కాకుండా ఉంటే బాగుండు, మన అమ్మాయిని చేసిన వాళ్ళు అన్నావా లేదా? అన్నాను. నువ్వంత ఆశపడుతున్నావు కాబట్టి నానా అవస్థపడి ఈ సంబంధం ఏర్పాటు చేశాను. అందుకని ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఎన్ని అబద్ధాడు? ఎన్నాడారని 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమన్నాడు. నేను చెప్పింది ఒకటేగా. చాలండి. సరే, ఇంతకీ నీకు ఇష్టం లేదు అంతేనా? చూడయ్యా, ఇదేం జరిగే రకం కాదు. నీకు పెళ్లి లేదు, పెడాకు లేదు, పో. అయ్యో ఏమిటండి ఇప్పుడు నేను మాత్రం ఇష్టం లేదన్నానా? కాకపోతే కాస్త ముందుగా చేస్తే ఈ పాటికి మనం ఉన్నాం మనవరాల్లో అంటూ ఎత్తుకు కూర్చున్నారు. నెమ్మది